అందరికీ నమస్తే అండి. నెల్లూరు జిల్లాలో జీవిత ఖైదు పడిన శ్రీకాంత్కి పేరోల్ ఇప్పించింది ఎవరు? ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కావచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు ఎవరు ఇప్పించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆమె పేరోల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాను, 11 లక్షలు ఖర్చు పెట్టాను, అప్పట్లో మంత్రి కుమారుడికి ఇచ్చాను, అయినా అవ్వలేదు, అధికారులు కూడా నన్ను చిత్రహింసలకు గురి చేశారు అని అరుణ ఆరోపించారు. సరే, ఆమె చేసిన ఆరోపణలను కాసేపు పక్కన పెడితే శ్రీకాంత్ ఈ టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు ఫస్ట్ వీక్లో అతనికి పేరోల్ వచ్చింది. ఎవరు ఇప్పించారు? దీని వెనక ఏం జరిగింది? ఇది కొంచెం సంచలనంగానే ఉంది. సో తాజాగా బయటకు వచ్చిన 2 లేఖలను మనం చూస్తే, ఫస్ట్ జూలై 16వ తేదీన ఒక లేఖ. దాని సారాంశం ఏంటంటే, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ గారు అండ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిపి ఒక సిఫార్సు లేఖ ఇచ్చారు శ్రీకాంత్కి పేరోల్ మీద బయటికి తీసుకురమ్మని, పేరోల్ ఇవ్వమని చెప్పి. వాళ్ళు లేఖరు హోంమంత్రి గారికి ఇస్తే, హోంమంత్రి గారేమో హోంశాఖ సెక్రటరీ గారికి ఇచ్చారు. కానీ దాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. ఎందుకంటే అతనుకున్న నేర ప్రవృత్తి, నేర చరిత్ర నేపథ్యంలో అతను పేరోల్కి అర్హుడు కాదు, అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం హోంశాఖ సెక్రటరీ తిరస్కరించారు. దాంతో అక్కడితో విషయం ముగిసింది. అంటే అతనికి పేరోల్ ఇవ్వడంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పాత్ర ఒక లిమిట్ వరకు ఉంది, కానీ వాళ్ళు చేసిన ప్రయత్నం సక్సెస్ అవ్వాల. ఇక్కడ మనం వాళ్ళది కూడా మాట్లాడుకుంటే, నిజానికి శ్రీకాంత్ది గూడూరు నియోజకవర్గం. సో గూడూరు ఎమ్మెల్యేగా పాసెం సునీల్ గారు లోకల్లో ఉన్న క్యాడర్ ఒత్తిడి మేరకు ఇచ్చారు అనుకోవచ్చు. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా రకరకాల లెటర్ల కోసం, ఆ లెటర్ ఈ లెటర్ కోసం వస్తుంటారు కాబట్టి ఆయన క్యాడర్ మాట, నాయకుల మాట కాదనిలేక ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ పేరోల్, ఖైదీలకు పేరోల్ ఇవ్వడం మాత్రం ఎమ్మెల్యేలు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఇది ఒక పాఠం. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఇది ఒక లెసన్ అనమాట. మీరు ఏ ఖైదీకి పేరోల్ ఇవ్వడానికి లెటర్లు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, అతని చరిత్ర ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం దొరికిపోతారు, దెబ్బ అయిపోతారు. సో ఇక్కడ జూలై 16వ తేదీని ఇచ్చిన లెటర్ తిరస్కరించారు, కానీ జూలై 30వ తేదీని మాత్రం ఆమోదించారు. సో మరి ఎవరిచ్చారు? మళ్ళీ మొదట ఇద్దరు ఎమ్మెల్యేలు హోంశాఖ హోంమంత్రి అనిత గారి ద్వారా పంపించింది తిరస్కరించారు. మరి 30వ తేదీన హోంమంత్రి అనిత గారు మళ్ళీ లెటర్ ఇచ్చారు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ సాక్షి మీడియాలో ఒక పెద్ద వార్త రాశారు. అనిత గారే ఇచ్చారు, అనిత గారి ద్వారానే మొత్తం అయింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అనిత గారి దగ్గరికి అరుణాన్ని తీసుకువెళ్ళి ప్రెజర్ పెట్టించి మొత్తం పైరువేలు నడిపారు, లాబింగ్ చేశారు. అలా శ్రీకాంత్కి పేరోల్ వచ్చిందని సాక్షిలో రాశారు. వైసీపీ వెర్షన్ అది. అయితే ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, నిజంగా అనిత గారి లెటర్ ద్వారానే వస్తే 16వ తేదీన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్లస్ అనిత గారు ఎండార్స్ చేసిన లెటరు మొత్తం 3 కదా, అప్పుడే ఇచ్చేయాలిగా. హోంమంత్రి గారో లేదంటే ఇద్దరు ఎమ్మెల్యేలో ఇచ్చిన లెటర్ ప్రకారం పేరోల్ ఇస్తే జూలై 16వ తేదీ ఇచ్చేయాలి కదా. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఎందుకు ఇస్తారు? అంటే ఇక్కడ అనిత గారి లెటర్ కూడా పనిచేయాల, ఇద్దరు ఎమ్మెల్యేల లెటర్లు కావచ్చు, అనిత గారి లెటర్ కానీ పనిచేయాల. ఇక్కడ తెర వెనుక ఇంకేదో చక్రం తిప్పారు, ఇంకేదో శక్తి చక్రం తిప్పింది. అది సీఎంఓలో ఉన్న కీలకమైన అధికారులు కావచ్చు, లేదా ఇంకెవరైనా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మంత్రులు ఉన్నప్పటికీ వాళ్ళకి పూర్తి స్థాయిలో పవర్స్ లేవనేది వాస్తవం. అంటే మంత్రులు సంతకానికి పవర్ ఉంది, కానీ డెసిషన్ మేకింగ్ మాత్రం కొంతమంది ఒక 3-4 వ్యక్తుల దగ్గర ఉందనేది మర్చిపోకూడదు. సో ఇక్కడ జీవిత ఖైదు పడిన వ్యక్తికి పేరోల్ ఇప్పించడం అనేది మొదటి ప్రయత్నంలో సాధ్యం కాకుండా రెండో ప్రయత్నంలో సాధ్యమైంది. అంటే మొదటి ప్రయత్నంలో వాళ్ళే, రెండో ప్రయత్నంలో కేవలం మంత్రి గారే, అంటే ఓన్లీ మంత్రి గారి లెటర్ ఇచ్చేస్తే అయిపోద్దా? పేరోల్ అయిపోద్దా? సో నేను అనుకోవడం సమ్ బ్యూరోక్రాట్స్ ఎవరో చక్రం తిప్పారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల లెటర్ల కంటే, ఎమ్మెల్యేల లెటర్ల కంటే బ్యూరోక్రాట్సే ఎక్కువ పవర్ చాలా ఇస్తున్నారు. చంద్రబాబు గారు పదే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు, కానీ ఎమ్మెల్యే లెటర్లు అండ్ మినిస్టర్స్ లెటర్లు కూడా జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్లు, ఎస్పీలు కూడా పట్టించుకోవట్లేదు. ఈవెన్ రాష్ట్ర స్థాయిలో ఉన్న హెచ్ఓడీలు కూడా, కొన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు కూడా ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ మాటను పట్టించుకోవట్లేదు. బదిలీల్లో కావచ్చు, అనేక అంతర్గత వ్యవహారాల్లో కావచ్చు, పోస్టింగుల్లో, బదిలీల్లో, చాలా వ్యవహారాల్లో. సో ఇక్కడ అంతర్గతంగా ఒక రకంగా ఐఏఎస్లు, ఐపీఎస్లదే పై చేయిగా ఉంది. ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ ఎక్కడి వరకు పరిమితమైందంటే,
లెటర్ ఇచ్చిన వరకు పరిమితమైంది. ఎవరు లెటర్లు ఇచ్చారు అనే వరకే పరిమితమైంది. లెటర్లు ఇచ్చినా ఎందుకు తిరస్కరించారు ఫస్ట్ టైము? మళ్ళీ జూలై 30వ తేదీన ఎవరు లెటర్ ఇస్తే ఆమోదించారు? ఫస్ట్ టైం ఆమోదించకపోవడానికి రెండోసారి ఆమోదించడానికి మధ్య ఏం జరిగింది? బ్యూరోక్రాట్స్ ఎవరెవరు చక్రం తిప్పారు? కేవలం ఎమ్మెల్యేలు సంతకం చేస్తే, మినిస్టర్ సంతకం చేస్తే పేరోలు ఇచ్చేస్తారా? ఆ జిల్లా ఎస్పీ కాదన్నప్పుడు, ఆ జిల్లా జైలు సూపరింటెండెంట్ కాదన్నప్పుడు కూడా ఎందుకు ఇచ్చారు? సో ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు అయినా సరే, లేదా సీఎం గారు అయినా సరే, లేదా పొలిటికల్ సిస్టంలో ఉన్న ఎవరైనా సరే సంథింగ్ బ్యూరోక్రాట్స్ ఇన్వాల్వ్ అయ్యారు అనేది మర్చిపోకూడదు. ఆ ఇన్వాల్వ్మెంట్ వల్లనే. కానీ విపక్షాలు ఎప్పుడైనా సరే అధికారులను టార్గెట్ చేయవు. విపక్షాలు కావచ్చు, కొన్ని మీడియాలు కావచ్చు, అధికారులను టార్గెట్ చేయవు. అధికారుల పాత్ర ఏమిటనేది పట్టించుకోవు. వాళ్ళకి ఎంతసేపు పొలిటికల్ సిస్టమే పైన తెర మీద కనిపిస్తారు కాబట్టి వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు ఈ పేరోల్ వ్యవహారంలో కూడా మనకు తెర మీద కనిపిస్తున్నది పాశం సునీల్ కుమార్ గారో, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారో, లేదా అనిత గారో మాత్రమే తెర మీద కనిపిస్తున్నది. కానీ తెర వెనక మొత్తం దాన్ని ఆమోదించాల్సింది, చక్రం తిప్పాల్సింది, మొత్తం చేయాల్సిందంతా కూడా బ్యూరోక్రసీ అధికారులే. కాబట్టి అధికారుల పాత్ర లేకపోతే వీళ్ళు ఎన్ని లెటర్లు ఇచ్చినా డమ్మీలే. వీళ్ళు లెటర్లు ఇచ్చిన తర్వాత ఆమోదించాల్సిన అధికారులు ఎందుకు ఆమోదించారు? అక్కడ వరకు ఇంటెలిజెన్స్ వెళ్ళగలిగితే సో ఎవరు దీనిలో పెద్దన్న పాత్ర పోషించారు అనేది బయటకు వస్తుంది. అది కీలకం. ఆ విషయాన్ని బయటకు తీసుకొస్తారా లేదా అంతర్గతంగానే కప్పేస్తారా? ఒకటి మాత్రం నిజం, అనిత గారికి తప్పు ఉంది. ఎలా ఎండర్స్ చేస్తారు? అండ్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలది తప్పు ఉంది. వాళ్ళ దగ్గరికి పేరోల్కి వచ్చినప్పుడు వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. సో ఈ ముగ్గురిది ఒక లిమిటెడ్ తప్పు అయితే అంతర్గతంగా జరిగింది ఇంకా పెద్ద వ్యవహారం నడిచింది. ఆ వ్యవహారాన్ని బయటకు తీసుకురాగలిగితే ప్రభుత్వంలో ఉన్న లోపాలు, ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతున్న వ్యవహారాలు ఏంటో వస్తాయన్నమాట. అంతెందుకు ఇదే హోంశాఖలో ఒక 4 నెలల కిందట, 2 నెలల కిందట అనుకుంటా, ఈ ఇది తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్కి దగ్ధం చేసిన ఘటనలో కాపుల మీద కేసులు రీవోక్ చేస్తూ మళ్ళీ రీఓపెన్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేయాలని ఒక ఉత్తర్వు వచ్చింది, గుర్తుందా? ఇదే హోమ్ డిపార్ట్మెంట్లో. అది హోంశాఖ మంత్రి గారికి తెలియకుండా వచ్చింది, సీఎంఓకి తెలియకుండా వచ్చింది, సీఎం గారికి తెలియకుండా వచ్చింది. మరి హోంశాఖలో ఏం జరుగుతుంది? సో అది ఇంకా పెద్ద కాంట్రవర్సీ. సో ఇక్కడ ఏం జరుగుతున్నా సరే మంత్రి గారిని ముందు చూపిస్తున్నారు తప్ప తెర వెనుక జరుగుతున్న వ్యవహారాలు చాలా ఉన్నాయి. సో హోంశాఖ అనేది అన్నిటికంటే లింక్ ఉన్న కీలకమైన విభాగం. సీఎంఓ తర్వాత హోంశాఖలోనే పెద్ద పెద్ద ఫైల్స్, కాంట్రవర్సీ ఫైల్స్ మూవ్ అవుతాయి. రాష్ట్రానికి సంబంధించిన సంచలనాలు, వివాదాలు, క్రైమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే మూవ్ అవుతుంటాయి. సో అటువంటి శాఖలో మంత్రులకు, ఎమ్మెల్యేలకో లేదంటే పొలిటికల్ సిస్టమ్కో తెలియకుండా ఫైల్స్ మూవ్ అవుతున్న విషయాన్ని పెద్దలు గ్రహించాలి. సో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇదే హోంశాఖలో 2-3 నెలల కిందట ఈ కాపుల మీద, కాపు రిజర్వేషన్ మీద అప్పట్లో తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు కదా. సో ఆ ఘటనలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపుగా 329 మంది మీద కేసులు తీసేశారు కదా. 329, 129 మంది మీద కేసులు తీసేశారు కదా. ఆ కేసులను మళ్ళీ రీఓపెన్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేయాలని ఒక ఉత్తర్వు వచ్చింది మే నెలలో అనుకుంటా. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలిసి, ఆ విషయం సాక్షిలో వచ్చి ఈవెన్ కాపు కమ్యూనిటీ నాయకులందరూ ఒక్కసారిగా రివర్స్ అయ్యేసరికి ఇమీడియట్గా సీఎం గారు ఎవరు ఈ లెటర్లు రిలీజ్ చేశారు, ఇంత పెద్ద కాంట్రవర్సీ లెటరు డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి తెలియకుండా, సీఎంఓకి తెలియకుండా ఎందుకు రిలీజ్ చేశారని సీరియస్ అయ్యారు. అప్పుడే హోంశాఖను ప్రక్షాళన చేసుంటే, అప్పుడే హోంశాఖలో అధికారులను కాస్త ప్రక్షాళన చేసుంటే, కంట్రోల్లో పెట్టుంటే ఇప్పుడు జరిగేది కాదేమో. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వైసీపీ వాళ్ళు కానీ, సాక్షి మీడియా కానీ కేవలం పొలిటికల్ సిస్టమ్నే చూస్తారు. కానీ కొంచెం డెప్త్గా వెళ్తే వారి వెనక ఉన్న బ్యూరోక్రసీ సిస్టమ్ది కూడా కీలక పాత్ర అనేది మర్చిపోకూడదు. ఇక్కడ ప్రభుత్వం అక్కడే ఫెయిల్ అవుతుంది. నాట్ ఓన్లీ హోమ్ డిపార్ట్మెంట్, ఇతర శాఖల్లో కూడా బ్యూరోక్రసీ వాళ్ళే చాలా వ్యవహారాలను నడిపిస్తున్నారు, శాసిస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేది వాస్తవం. థ్యాంక్ యూ.